మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి వానలు దంచుకొడుతున్నాయి. జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లెలో చెరువు కట్ట తెగింది. రావిరాల గ్రామంలో అలుగు సమీపంలో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రి నుంచి గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. బిల్డింగ్లపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి కత్తెరవాగు, కొత్తపల్లి వాగు, గాదెవాగుల పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంగారం మండలంలోని 12 గ్రామాలకు, కొత్తగూడ మండలంలోని 24 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. గార్లపాకల ఏరు ఉధృతంగా ప్రవహించడంతో గార్ల, రాంపురం, మద్దవంచ, కొత్తతండ, గుండ్రాది, మడుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలోనూ చెరువు కట్ట తెగి వరద ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకేరు, మున్నేరు, వట్టి, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేసముద్రం నుంచి గూడూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలో నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నగూడూరు మండలం కేంద్రంలో ఆకేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గంగమ్మ ఆలయం నీట మునిగింది. కేసముద్రం మండలం రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.